బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయించారు. సిపి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు రాధాకృష్ణన్. గతంలో జార్ఖండ్ గవర్నర్ గా కూడా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు. हमारे उपराष्ट्रपति के प्रत्याशी के रूप में हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, चंद्रपुरम पुन्नासामी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे और वो एनडीए के प्रत्याशी के रूप में रहेंगे. మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడినట్లయింది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయించారు. సిపి రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు. కోయంబత్తూరు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు రాధాకృష్ణన్. గతంలో జార్ఖండ్ గవర్నర్ గా కూడా సిపి రాధాకృష్ణన్ పనిచేశారు. ఇక మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో కొద్దిసేపటి కిందట ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఈ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనేక మంది పేర్లను పరిశీలించింది. సో ఆ పేర్లను పరిశీలించిన తర్వాత తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. సో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణ గవర్నర్ గా కూడా కొద్ది కాలం పనిచేశారు. సో మొత్తానికి గతంలో 2 సార్లు కోయంబత్తూరు నుంచి లోక్సభకు కూడా ఎన్నికయ్యారు. అలాగే బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక రాష్ట్రాలకు గవర్నర్ గా పనిచేశారు. సో ఒకవైపు చట్టసభల్లో సుదీర్ఘంగా పనిచేసినటువంటి అనుభవం, అలాగే గవర్నర్ గా పనిచేసినటువంటి అనుభవం ఉండడంతో ఆయన అభ్యర్థిత్వం పైనే ప్రధానంగా బీజేపీ మొగ్గు చూపింది. అలాగే ఈ అభ్యర్థిత్వానికి ఇటు ఎన్డీఏ పక్షాలు కూడా జై కొట్టినటువంటి పరిస్థితి. సో మొత్తానికి అన్ని పార్టీల మద్దతు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు ప్రతిపక్షాలతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వం పైన కాంగ్రెస్ సహా మిగిలినటువంటి విపక్షాలు ఎలా స్పందిస్తాయనేది మనం వేచి చూడాలి. సో దాని స్పందనను బట్టి ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ఏకగ్రీవంగా జరుగుతుందా, లేకుంటే మరొక అభ్యర్థిని ఎవరినైనా ఇటు కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుందా అనేది మనం వేచి చూడాల్సింది. సో మొత్తానికైతే రాధాకృష్ణన్ పేరు పైన మాత్రం పెద్దగా ఎలాంటి అసంతృప్తి కానీ ఎలాంటి ఒక అభ్యంతరం కానీ ప్రస్తుతానికైతే విపక్షాల నుంచి రాలేదు. సో ఆ నేపథ్యంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నిక చేసేందుకు అవసరమైనటువంటి కసరత్తు అయితే బీజేపీ చేస్తుంది. సో ఆ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఖచ్చితంగా సిపి రాధాకృష్ణ ఒక వివాదం లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సో ఇటు కాంగ్రెస్ సహా విపక్షాలు ఎలా దానిపైన స్పందిస్తాయన్నది వేచి చూడాలి. నిజానికి ఒకవేళ మనం సిపి రాధాకృష్ణన్ ప్రొఫైల్ కనుక చూస్తే ఖచ్చితంగా ఆయన గతంలో మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావాలతో ఉన్నారు. సో ఆర్ఎస్ఎస్ భావాలతో పనిచేసినటువంటి వ్యక్తి 20 అక్టోబర్ 1957లో తమిళనాడులో జన్మించారు. సో మొత్తానికి కంప్లీట్ గా ఆర్ఎస్ఎస్ అలాగే ఇటు బీజేపీ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనను ఎంపిక చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి జగదీప్ ధన్ఖడ్ బీజేపీతో సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఉపరాష్ట్రపతి పదవి ఇచ్చారు. అయితే ఆయన బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా లైన్ కు అనుగుణంగా పనిచేయలేదని ఆయన పదవి ఉద్వాసనకు గురైనటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఆ నేపథ్యంలోనే ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ నేపథ్యంలో ఈసారి ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాలున్నటువంటి వ్యక్తికే ఈ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇవ్వాలని చెప్పారు. సో ఆ నేపథ్యంలోనే సిపి రాధాకృష్ణన్ను ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటు బోర్డు నిర్ణయం తీసుకుంది. సో సెప్టెంబర్ 9న ఎన్నిక జరగబోతోంది. 21వ తేదీన ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.